పోలవరం ప్రాజెక్టు కొత్త డయాఫ్రమ్ వాల్ శంకుస్థాపన సందర్భంగా హోమం పూర్తి చేశారు అధికారులు. ఆ తర్వాత భావర్ కంపెనీ నుంచి వచ్చిన భారీ యంత్రాలతో తవ్వకాలు ప్రారంభించారు. భారీ గ్రాబర్లు, ట్రెంచ్ కటర్ సహాయంతో భూమిని తవ్వుతున్నారు. రాతి పొర తగిలే వరకు ప్యానెల్స్ దించుతారు. బెంటనైట్ మిశ్రమాన్ని 90 మీటర్ల లోతు వరకు పంపుతారు. ఆ తర్వాత కాంక్రీట్ మిశ్రమాన్ని బాగా ఫోర్స్తో పంపిస్తారు. అప్పుడు కొంత బెంటానైట్ మిశ్రమం బయటకు వస్తుంది. దీంతో ఈ రెండు మిశ్రమాలు కలిసి కాంక్రీట్ గోడ ఏర్పడుతుంది. ఇదే డయాఫ్రమ్ వాల్. గ్యాప్ 2లో దెబ్బతిన్న డయాఫ్రమ్ వాల్కు సమాంతరంగా కొత్త వాల్ నిర్మాణం చేస్తున్నారు. దీని ప్రకారం 6 మీటర్లు ఎగువన వాల్ నిర్మిస్తారు. T5 కాంక్రీట్ మిశ్రమాన్ని ఉపయోగించి నిర్మాణం చేయాలని కేంద్ర జల సంఘం సూచించింది.